హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 51. ఆకాష్ శ్వేతతో, నువ్వు నన్ను అస్సలు నమ్మడం లేదు కదా అని అన్నాడు. మీకెందుకు అలా అనిపిస్తుంది? అవును, మన మొదటి మీటింగ్ కొంచెం వింతగా ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని నమ్మడం లేదని అర్థం కాదు అని బదిలిచ్చింది శ్వేత. అవునా, అయితే ప్రూవ్ చెయ్యి అని శ్వేతని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది శ్వేతకి అర్థం కాలేదు. అదే విషయం ఆకాష్ని అడిగింది శ్వేత. దాంతో ఆకాష్, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నన్ను ఏ రకంగా నమ్ముతున్నావో నిరూపించు అని చెప్పాడు. సమయం వచ్చినప్పుడు నేను నిరూపిస్తాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, కాబట్టి నాకు మీరు అనుమతిస్తే నేను వెళ్తాను. ఎందుకంటే నేను రేపు టైంకి ఆఫీస్కి రావాలి. లేకపోతే నా బాస్ రాక్షసుడు నేను లేట్గా వెళ్తే నన్ను జాబ్ నుండి తీసేస్తాడు అని కొంచెం సీరియస్నెస్ అండ్ వెటకారం మిక్స్ చేస్తూ చెప్పింది. అవునా అని అంటూ, నీకు చాలా కోపం ఉందనుకుంటా నీ బాస్ మీద. చెప్పు, నీకు నీ బాస్తో ఇబ్బందిగా ఉంటే నేనే నేరుగా నీ బాస్ని సెట్ చేస్తాను అని చెప్పాడు. ఆయన్ని నేను హ్యాండిల్ చేసుకుంటానులే, నువ్వు వదిలేయ్ అని వెటకారంగా అంటూనే ఆకాష్ కార్ దిగి బయటకు వచ్చింది శ్వేత. శ్వేత చెప్పిన ఆ మాటలకు ఆకాష్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆకాష్కి శ్వేతతో గడిపిన ఈ కొద్ది సమయం చాలా ఆనందదాయకంగా ఉంది. కానీ ఈ ప్రయాణం చాలా త్వరగా ముగిసినట్టు అనిపించింది. ఆకాష్ తన కారుని తన ఇంటి వైపు తిప్పాడు. ఇక్కడ శివాని దేవాంశ్ కోసం ఎదురు చూస్తోంది. కానీ దేవాంశ్ రావడం చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఈ సమయంలో శివాని ప్రశ్నలను ఎదుర్కోవడం ఇష్టం లేక ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశాడని చెప్పవచ్చు. అయితే దేవాంశ్ ఎంత ఆలస్యంగా వచ్చినా అతను రాకుండా నిద్రపోకూడదని శివాని కూడా నిర్ణయించుకుంది. రాత్రి భోజనం చేసి వేదికను తన గదిలో పడుకోబెట్టిన శివాని ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని దేవాంశ్ కోసం ఎదురు చూస్తోంది. కానీ అప్పటికే దేవాంశ్ కోసం ఎదురు చూసి టైం చూసింది. 11 గంటలైంది. అతని కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి నిద్రపోయింది ఆమె. శివాని నిద్రపోయిన గంటలోపే ఇంటికి వచ్చాడు దేవాంశ్. తలుపు తీయగానే అతని కళ్ళు మొదట డైనింగ్ టేబుల్ మీద నిద్రిస్తున్న శివాని మీద పడ్డాయి. ఇది చాలా మొండిది, ఇంకా నా కోసం వెయిట్ చేస్తూ ఇక్కడే పడుకున్నట్టుంది అని మనసులో అనుకున్నాడు దేవాంశ్. దేవాంశ్ తన వస్తువులను అక్కడ టేబుల్పై ఉంచి శివాని స్పృహ తప్పినట్టు నిద్రపోవడం గమనించి శివానిని లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె లేవలేదు. దేవాంశ్ శివానిని ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళగా శివాని ఆమె కళ్ళు తెరిచి చూసింది. నేను అడిగే క్వశ్చన్స్కి తప్పించుకోవడం కోసం ఇంత లేట్గా వచ్చారా? నేను మీకోసం ఎదురు చూస్తుంటానని ఒక్కసారి కూడా అనిపించలేదా మీకు అని అడిగింది శివాని. అంటే నువ్వు నిద్ర నటిస్తున్నావా అని అడుగుతూ, నాకు ఆఫీస్లో పని ఉంది, అందుకే నేను ఆలస్యంగా వచ్చాను, కానీ నేను నీ ప్రశ్నలు తప్పించుకోవడానికి కాదు అని అబద్ధం చెప్పాడు దేవాంశ్. నన్ను కిందకు దింపండి, నేను నడవగలను అని దేవాంశ్తో అంది శివాని. నీ ఇష్టం అని దేవాంశ్ మాట్లాడుతూనే శివానీని కింద పడేసి అతను ముందుకు వెళ్ళబోతుంటే శివాని అతని చేయి పట్టుకొని ఆపి, నాతో వచ్చి భోజనం చేయండి, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ మీరు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పింది శివాని. అంటే నువ్వింతవరకు ఇంకా తినలేదా అని అడిగాడు దేవాంశ్. లేదు, నువ్వు సినిమాల్లో చూడలేదా, భార్య తన భర్తతో భోజనం చేయడం కోసం ఎదురు చూస్తుంది, అందుకే నేను కూడా నా భర్త కోసం ఎదురు చూస్తూ తినలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తారా, లేదా మీకు ముందే తెలుసు నేను ఆకలిని భరించలేను. ఇప్పటికే టైం రాత్రి 12 అయింది. ఈ టైంలో ఎవరైనా తింటారా? నాకైతే మీరు ఏం తినకుండా నిద్రపోవడం నాకు ఇష్టం లేదు అని శివాని నాన్ స్టాప్గా మాట్లాడుతుంటే దేవాంశ్ తన చేతులతో ఆమె నోరు మూసేశాడు. నువ్వు చాలా మాట్లాడతావు, మాట్లాడటంలో నీ శక్తిని ఎందుకు వృధా చేసుకుంటావు? ముందు పద, మనం భోజనం చేద్దాం అని ఆమె దాటికి తట్టుకోలేక చెప్పాడు దేవాంశ్. శివాని దేవాంశ్ చేతిని నోటి మీద నుండి చేయి తీసేసి, మీరు నోరు మూసేస్తే నేనెలా తింటాను, పదండి వెళ్దాం అని అంది శివాని. శివానితో పాటు దేవాంశ్ కూడా వెళ్ళాడు.
చూడండి, స్వయంగా నా చేతులతో మీకు నచ్చిన రెసిపీస్ చేశాను అని దేవాన్ష్కి ఆహారం వడ్డిస్తూ శివాని చెప్పగానే శివాని ప్రవర్తనకు దేవాన్ష్ చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆమె ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చెప్పలేదు. మార్నింగ్ జరిగిన దాని గురించి ఆమె తనని చాలా ప్రశ్నలు అడుగుతుంది అనుకున్నాడు. కానీ ఆమె ఏమీ జరగనట్లుగా ప్రవర్తిస్తోంది. అయినా ఇది కూడా మంచిదేలే అని ఆలోచిస్తూ శివాని చేసిన ఫుడ్ని ఆస్వాదిస్తూ తిన్నాడు దేవాన్ష్. నేనేం అడిగినా మీరు చెప్పారని నాకు తెలుసు. అయినా నేను ఎలాగోలా అన్ని విషయాలు తెలుసుకుంటాను అని మనసులో అనుకొని తన భోజనం పూర్తి చేసింది శివాని. డిన్నర్ పూర్తి చేసి ఇద్దరూ రూమ్కి వచ్చారు. దేవాన్ష్ మొదట వేదికను చూడటానికి వెళ్ళాడు. వేదిక నిద్రపోతూ ఉండడం చూసి వేదిక నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. కాసేపు వేదిక మంచం పక్కన కూర్చొని వేదిక తల నిమిరి కాసేపటికి అతను తన గదిలోకి వెళ్ళాడు. ఇక్కడ శివాని డ్రెస్ మార్చుకొని మంచం మీద పడుకొని దేవాన్ష్ కోసం ఎదురు చూస్తోంది. దేవాన్ష్ వేదిక దగ్గర నుండి నేరుగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బట్టలు మార్చుకొని వచ్చాడు. దేవాన్ష్ వచ్చి పడుకోగానే శివాని తనే దేవాన్ష్ దగ్గరికి వెళ్ళి అతని ఛాతి మీద తల పెట్టి పడుకుంది. ప్రతి క్షణం శివాని ప్రవర్తన చూసి దేవాన్ష్ షాక్కి గురయ్యాడు. ఉదయం అతను శివాని తనని విడిచి వెళ్ళిపోతుందని భావించాడు. అయితే ఈ సమయంలో శివానిని చూస్తుంటే తన ప్రేమ మరింత గాఢమైనట్లు అనిపించింది. దేవాన్ష్ శివానిని తన చేతిలోకి తీసుకొని ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. శివాని దేవాన్ష్ ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని, మీరు నాకు చాలా ప్రీషియస్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విడిచి వెళ్ళాలని అనుకోను. మీ గురించి నేను అన్నీ తెలుసుకోవడం మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. ఈ రోజు నుండి మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పింది శివాని. నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నువ్వు చాలా అమాయకంగా బలహీనమైన మనసున్న అమ్మాయిలా కనిపించావు కానీ అని ఆపాడు. కానీ ఏమిటి అని శివాని దేవాన్ష్ని అడిగింది. నువ్వు చాలా తెలివైన మరియు ధైర్యవంతురాలైన అమ్మాయివని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తూ దేవాన్ష్ శివాని పెదాలను ముద్దాడి వదిలి, నీకు ఇంకో విషయం చెప్పనా? నేను మీ ఇంట్లోనే నీకంటే మంచి డేట్ ఏర్పాటు చేయగలను, ఆ రమ్ కేక్ తప్ప. నీ ఏర్పాట్లు అన్నీ చిన్నపిల్లల్లా ఉన్నాయి అని దేవాన్ష్ శివానికి చెప్పగానే శివానికి కోపం వచ్చింది. ఏమన్నారు? డేట్ ఎలా అరేంజ్ చేయాలో నాకు తెలియదనా? సరే అయితే ఒక పని చేద్దాం. ఈసారి మీరు డేట్ అరేంజ్ చేయండి, నేను చూస్తాను అని కోపంగా బదిలిచ్చింది ఆమె. సరే అయితే ఇప్పుడు నన్ను డేట్ అరేంజ్ చేయమంటావు. సరే, ఈసారి దేవాన్ష్ డేట్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయో నువ్వే చూడు అని చెప్పాడు దేవాన్ష్. ఒకవైపు మాట్లాడుతూనే ఉన్న దేవాన్ష్ చేతులు మాత్రం శివాని తల నిమురుతున్నాయి. దేవాన్ష్ మాటలు వింటూనే శివాని వెంటనే నిద్రలోకి జారుకుంది. ఏం జరుగుతుందో అతనికి అర్థం కావడం లేదు. జరుగుతున్నది చూసి దేవాన్ష్ నమ్మలేకపోతున్నాడు. అతను శివానిని విడిచి ఉండాలనుకోవడం లేదు. కానీ శివాని ప్రవర్తన చూసి దేవాన్ష్ మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ శివానికి మాత్రమే తెలుసు ఆమె తన మనసులో ఎలాంటి ప్రణాళికలు వేసుకుందో. ఆమె దేవాన్ష్ని నేరుగా అడగడానికి బదులు తనదైన రీతిలో నిజ నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించబోతోంది. అందులో శ్వేత ఆమెకు సహాయం చేయబోతోంది. కానీ ఆమె చేసే ఆ ప్రయత్నంలో వేదికను దూరం చేసుకోబోతుందని ఆమె ఊహించి ఉండదు. ఇక్కడ ఆకాష్ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నిద్ర అతనికి దూరంగా ఉంది. తన మనసులోంచి శ్వేత ఎందుకు బయటకు రావడం లేదో అతనికే అర్థం కావడం లేదు. ఆకాష్ ఒక బుక్ తీసుకొని సైడ్ ల్యాంప్ వెలిగించి ఆ బుక్ చదవడంలో బిజీ అయిపోయాడు. ఇప్పుడు శ్వేత గురించిన ఆలోచనలు అతని మనసులోంచి పోయాయి. క్రైమ్ థ్రిల్లర్ నవలలు చదవటం ఆకాష్కి చాలా ఇష్టం. ఆ ఆసక్తి అతని మనసును మళ్లించింది. ఇక్కడ శివాని వేసిన ప్లాన్ ప్రకారం ఆకాష్ ద్వారా దేవాన్ష్ గురించి నిజాలు తెలుసుకోవాలని అనుకుంది. అందులో ఆమె సిస్టర్ మేఘనని కూడా ఇన్వాల్వ్ చేయబోతుంది. ఎందుకంటే ఆమె కూడా దేవాన్ష్ జీవితంలో కొన్ని రోజులు కలిసి ఉంది. తన ఎదురుగా ఎన్ని నిజాలు ఉన్నా ఏది వచ్చినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని శివాని తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకుంది. ఆమెకు తెలిసినంత వరకు దేవాన్ష్ సాధారణ వ్యక్తి కాదు, సాధారణ వ్యాపారవేత్త కూడా కాదు. దేవాన్ష్ లైఫ్లో చాలా రహస్యాలు ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే శివానికి అర్థమయ్యి అవన్నీ తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇంకా ఉంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.